ఓం గణపతే నమః. మనం అమ్మ చిట్చాట్లో రామాయణం బాలకాండ సంపూర్ణంగా వివరించాము. ఈ రోజు నుంచి మనం చెప్పుకునేది అయోధ్యకాండ. అందుకని అయోధ్యకాండ పార్ట్ 1 నుంచి మీకు మొదలు పెడుతున్నా. అయోధ్యకాండలో అంటే అయోధ్యలో జరిగేదంతా కూడాను మనకి కళ్ళకు కట్టినట్టుగా చెప్తాను. ఇందులో దశరథ మహారాజు యొక్క జీవిత చరిత్ర ఎక్కువ ఉంటుంది. ఆయన జీవితం కూడా అయోధ్యకాండలోనే పరిసమాప్తం అవుతుంది. తండ్రి అంటే ఎంత గౌరవంగా కుమారులకు ఉంది. రాములు వారు తండ్రి మాటని ఎలా ఆజ్ఞని శిరసావహించాడు. అంతా కూడా మనకి ధర్మం ఎలా ఉండాలి అనేది, ధర్మ పరిపాలన ఎలా ఉండాలి, కుమారుడు తండ్రి ఎడల ఏ విధమైన ధర్మాన్ని నిర్వర్తించాలి అనేదన్నీ కూడా మనం ఈ అయోధ్యకాండలో తెలుసుకుంటాము. మనం రామాయణం చదువుతూ ఉంటే రాముడు గురించి ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. రాముడు దేవుడు కనుకే అయోధ్యకాండలో మీరు చెప్పినట్టుగా తండ్రి మాట విని అడవులకు వెళ్ళిపోయాడు. తండ్రి ఏ చేయమంటే చేశాడు. మన మనుషులు ఎలా చెయ్యాలి అని అనుకోకూడదు. ఇక్కడ భగవంతుడు మహావిష్ణువు రాముల వారి రూపంలో జన్మించాడు. ఒక మానవులుగా ఎలా ప్రవర్తించాలి, మనిషి ఎలా ప్రవర్తించాలి, సత్మార్గంలో ఎలా నడవాలి అనే విషయాన్ని మనం రామాయణం మూలంగా తెలుసుకోవాలి. అంతేగాని నేను ఎలా చేయగలను, నేను తండ్రి మాట ఎందుకు వినాలి అని అట్లా పట్టుదలకు పోకూడదు. మనం వినాల్సిన ఏంటి, సత్యము ధర్మము గురించి తెలుసుకోవాలి. ఈ రామాయణంలో ఇప్పటి వరకు మీకు తండ్రి గురించే కాకుండా వశిష్ఠ మహర్షి గురించి, విశ్వామిత్రుడు మహర్షి గురించి, విశ్వామిత్రుడు వీళ్ళకి దారి పొడుగునా కూడా ఎటువంటి కథలు చెప్పాడు, ఎన్ని మంచి విషయాలు చెప్పాడు, గురోపదేశం ఎలా చేశాడు, ఎన్ని అస్త్రాలనిచ్చాడు, ప్రతి విషయానికి కూడా జనక మహారాజు కానీ దశరథుడు కానీ అందరూ కూడా గురువుల మాట ఏ విధంగా వింటున్నారు అని ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. అట్లాగే ఇంకా కూడా వస్తారు ఈ కథలోను. రామాయణంలో శరభంగుడు, సుతీష్ణుడు, శబరి, అగస్త్య మహర్షి కూడా మనకి రామాయణంలో ఒక్కొక్క పాత్ర వస్తుంటారు. అంటే మనం ఎందుకని ఈ పాత్రల గురించి మీకు చెప్తున్నానంటే, రామాయణం కానీ మహాభారతం కానీ మనం వినేటప్పుడు చదివేటప్పుడు అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క పాత్ర గురించి అంటే ఒక్కొక్క జీవిత చరిత్ర గురించి, ఒక్కొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు రాముల వారు ఆఖరికి రావణాసురుడితో యుద్ధం చేసినప్పుడు అలసట వచ్చేసింది. ఆ అలసట వచ్చినప్పుడు అలసట పోగొట్టడానికి మనకి ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేస్తాము, ఆదిత్య హృదయం చదువుతాము. అగస్త్య మహర్షి వచ్చి రాముల వారికి ఆదిత్య హృదయం చెప్పి ఆయనని మళ్ళీ కూడా స్వస్థత అయ్యేటట్టుగా, మళ్ళీ నూతనోత్సాహం వచ్చేటట్టుగా చేశాడు. మరి రావణాసురుడికి కూడా చెప్పొచ్చు కదా. రావణాసురుడు బ్రాహ్మణుడు, అతనికి ఆదిత్య హృదయం తెలుసు. కానీ ధర్మం ఎక్కడుంది, రాముల వారి దగ్గర ఉంది. సత్యం ఎక్కడుంది, రాముల వారి దగ్గర ఉంది. అంటే ఈ సత్యాన్ని ధర్మాన్ని పట్టుకొని ఎందుకున్నారు రాముల వారు? గురోపదేశం మూలంగా. గురువుల నుంచి నేర్చుకునేది ఏంటంటే, మన శరీరం ఒక్కటే స్థైర్యంగా బలాఢ్యంగా ఉండటం కాదు, మనస్సు కూడా చంచలంగా లేకుండా మనస్సు కూడా ధర్మ మార్గాన్ని వెళ్ళేటట్టుగా ఉంటే మన మనస్సుకి ఎంతో శక్తి వస్తుంది. మనోశక్తి మనోబలము అంటారు దానిని. అవన్నీ కూడా మనకి రామాయణం చదువుతుంటే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తుంటే మీకు అక్కడ యుద్ధం జరుగుతుంది, రాముల వారికి ఆదిత్య హృదయం చెప్తున్నట్టు మన కళ్ళకు కనిపిస్తూనే ఉంది. అట్లాగా ప్రతి ఒక విషయాన్ని కూడా విశ్లేషించి రామాయణాన్ని తెలుసుకోండి. అప్పుడే మనం చదివినందుకు పుణ్యము పురుషార్థము లభిస్తుంది. గచ్చత మాతలా కులం భరతేన తథా నగః శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నేతః ప్రీతి పురస్కృతు. గచ్చత వెళ్ళాడు, వెళ్ళిపోయింది అనే శబ్దంతో ప్రారంభమైంది అయోధ్యకాండ. అయోధ్యకాండ పూర్తయ్యేసరికి రాముడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు రాముని వెంట వెళ్ళిపోయాడు. భరతుడు నందిగ్రామానికి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు ఇన్ని తరాలలో అయోధ్యలో ఉన్న సింహాసనం నందిగ్రామానికి వెళ్ళిపోతుంది. ఎందుకని? పరిపాలన అంతా కూడా అక్కడి నుంచే జరుగుతుంది. దశరథ మహారాజు శరీరాన్ని విడిచిపెట్టి ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయాడు. అన్ని వెళ్ళిపోవడాల గురించే మనకి ఈ అయోధ్యకాండలో తెలుసుకుంటాము. కనుక గచ్చత అని అయోధ్యకాండ మొదలయ్యింది.